చెప్పండి కాడిపిల్లి ప్రియాస్తూ తప్పకుండా 100%. బలరామయ్య గారు ఎంపీ నిలబడ్డారు. కష్టం ముందు మానేది అది కాదు, ఇప్పుడే మానే ముందు మానే ఇదే గట్టిగా మాట్లాడు. బలరామయ్య గారు మన ఎన్టీఆర్ ఇటు రావచ్చు కదా అమ్మాయి విజయాన్ని ఆకాంక్షిస్తూ వచ్చాము. నేను గెలిపించినట్టయితే మనకు అభివృద్ధి కార్యక్రమం ఊహించి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా గ్రామీణ మొత్తం నెరవేరాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఎంపీ కూడా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకి అష్టం గుర్తు వారికి అష్టం గుర్తు ఓటేసి గెలిపించారు. పింఛన్ వస్తుందా నీకు? పెట్టుకో, పింఛన్ ఇస్తారు. 2500 పింఛన్ వస్తుంది నీకు. కరెంటు బిల్లు ఫ్రీ వస్తుందా? అది స్లిప్ తీసుకోవాలి. కరెంటు బిల్లు ఫ్రీ. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇల్లు కట్టొద్దు, కరెంటు బిల్లు మీరు కట్టొద్దు. వచ్చింది కదా కట్ట. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా డబ్బులు పెట్టి ఉండేవి కానీ 5 లక్షలు ఇల్లు కట్టుకుంటే ఇచ్చేస్తాను. 5 లక్షలు ఇల్లు ఖాళీ స్థానం అయితే స్థలం ఇప్పిస్తాను. పింఛన్ పెట్టిస్తారా? కరెంటు బిల్లు ఫ్రీ వస్తుందా? ఓకే. తర్వాత ఎంపీ అభ్యర్థిగా భోజ బలరామయ్య గారు నిలబడ్డారు. అంత గుర్తు మే 11 అందరికీ చెప్పండి. అభివృద్ధి 14 నుంచి చేయలేదు. ఇప్పుడు 6 పథకాలలో 14 పథకాలు ఇచ్చారు. పథకాలు గుర్తు నిలబడ్డారు. హస్తం గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్లోగన్స్ హస్తం గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్. మంచి అభివృద్ధి జరుగుతుందని వారికి భద్రాచలం ప్రజలకి సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. మన సెంట్రల్ మేనిఫెస్టోలో ఏదైతే 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సెంట్రల్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సెంట్రల్లో కూడా ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు 2 ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఏదైతే 181, 78 వాటిలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమికే ఉందని చెప్పేసి పోలింగ్ సర్వేలో తెలుస్తున్నాయి. ఖచ్చితంగా బలరామయ్య గారు అభ్యర్థిని గెలిపించుకొని ప్రజలందరూ కూడా వారి సేవలు మనం వినియోగించుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. మీరు చూస్తున్నారు, 2వ బ్రిడ్జి ఏదైతే ఉందో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అభివృద్ధి చేయకుండా అలాగే పెట్టి ఉంచారు. మరి ఈనాడు మనం 3 నెలల్లోనే తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఆ 2వ బ్రిడ్జిని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. బలరామయ్య గారి చేతుల మీదుగానే దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే 5 పంచాయతీలు కూడా ఖచ్చితంగా బలరామయ్య గారి ఆధ్వర్యంలో దేంట్లో భద్రాచలంలో కలిపే కార్యక్రమం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. భద్రాచలం ఏ విధంగా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే, కాంగ్రెస్ పార్టీతోనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బలరామయ్య గారిని గెలవడంతోనే జరుగుతుందని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. భద్రాచలంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తెలుసుకొని చేసే కార్యక్రమం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూస్తా. మైబాద్ మా కాన్స్టిట్యున్సీ జిల్లా ప్రెసిడెంట్ అయిన జిన్నా గారి పరచంద్రారెడ్డి గారికి 2000 ఎకరాలకి
ఏదైతే రైతు బంధు వేస్తున్నారు 2000 ఎకరాలకి, అంటే జమీందారులు కూడా రైతు బంధు, గుట్టలకి తుప్పలకి, అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాటికి కూడా రైతు బంధు వేసే కార్యక్రమం ఉంది. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే 5 ఎకరాలు ఉన్న వారికి 68 లక్షల మందికి రైతు బంధు వేయడం జరిగింది. దాంతోపాటుగా 10 ఎకరాలు ఉన్న వారికి కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఆగస్టు 15 లోపు సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచినా, ఇటు నుంచి అడ్డు పొడిచినా సరే 2 లక్షల రూపాయలు రుణమాఫీని చేస్తాను అని చెప్పేసి శపథం చేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ వచ్చిన మహిళలు అందరూ ఉన్నారు, వీళ్ళు చాలామందికి పెన్షన్ రావట్లేదు. ప్రతి మహిళకి, పెళ్ళైన ప్రతి మహిళకి 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, బహుత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది. దాంతోపాటుకి కున్నోళ్ళందరూ కూడా నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు, వారికి ఇల్లు లేవు. ఇల్లు లేని ప్రతి మహిళకి, తెల్లరాసిన ప్రతి మహిళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అలాగే కరెంటు ఆల్రెడీ ఫ్రీ వస్తుంది, ఇంకా కొంతమందికి మాకు ఫ్రీ రావట్లేదు అన్నారు. అవి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయినట్టే వాళ్ళందరూ కూడా కరెంటు ఇప్పించే బాధ్యత మేము వేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైతే కరెంటు బిల్లు ఉన్నారో వాళ్ళు ఈ 2 నెలలు కరెంటు బిల్లు ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు అని చెప్పేసి మేమే తెలియజేస్తున్నాం. అలాగే బస్సు ఫ్రీ కూడా ఆల్రెడీ మహిళలందరూ కూడా బస్సు ఫ్రీ ఉంది. అయినా మా బస్సులు సరిపోవట్లేదని నిన్ననే 1500 కొత్త బస్సులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేపు సెంట్రల్లో వస్తే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ముందుకెళ్లాలని, అలాగే భద్రాచలంలో ఉన్న సమస్యల్లో కరెంట్ లైన్లు, పోల్స్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలనుకున్నా, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకోవాలనుకున్నా, టెంపుల్ అభివృద్ధి జరగాలనుకున్నా, లేదా రైల్వే స్టేషన్ కావాలనుకున్నా, ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చేసుకోవాలనుకుంటే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 3 రాష్ట్రాల సరిహద్దులో ఉంది. దాంట్లో సరి అయిన మెడికల్ సంబంధించిన బోధనా సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. 68 మంది డాక్టర్లు ఉండాలంటే 24 మంది ఉన్నారు. బోధనా సిబ్బందిని ఎక్కువ పెంచడమే కాకుండా భద్రాచలంలో ఉన్న ఏదైతే 100 బెడ్డెడ్ ఆసుపత్రి ఉందో దాన్ని 500 బెడ్డెడ్ ఆసుపత్రి చేసి ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టే కార్యక్రమం నేను చేస్తానని చెప్పి బలరాం నాయక్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు మొత్తం కూడా మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కోరిక బలరాం నాయక్ గారికి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. వారు గెలిచినమ్మటే భద్రాచల ప్రజలకి సేవ చేసుకున్న భాగ్యం కల్పించాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.